హోటల్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయవలసింది మహాబలిపురం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ నిన్న కాకినాడ నుంచి బయలుదేరి ట్రైన్లో సర్కార్ ఎక్స్ప్రెస్లో చెన్నై వచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఎస్ఆర్ఎంకి దగ్గరగా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లాడ్జ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మహాబలిపురం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour 5 minutes చెప్తుంది. మనం మహాబలిపురంలో మళ్ళీ కలుద్దాం. మేము కటాంకలతూరులో ఉన్న సెరా గ్రాండ్ నుంచి ఇప్పుడు బయలుదేరామండి. మేము క్యాబ్ బుక్ చేసాం. ఈ కటాంకలతూరు నుంచి మమల్లాపూర్ అంటే మహాబలిపురం అనమాట. దానికి ఇంచుమించు 850 రూపీస్ ఛార్జ్ చేశాడు ఈ క్యాబ్ వాడు. మనం ఇది ఊబర్ నుంచి బుక్ చేసిన జరిగింది. 4 members. ఇది టోల్ గేట్ వచ్చిందండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టామండి వీడియో, ఎందుకంటే ఎక్కువ లెంగ్తీ అవ్వకుండా ఉంటుందని చెప్పి. మీకు కనబడుతుంది కదా, అవి ఈ చెక్కుతున్నారండి శిల్పాలు. ఈ మహాబలిపురంలోని ఈ శిల్పాలు చెక్కేవాళ్ళు చాలా ఎక్కువ అనమాట. అంటే మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాకి ఇక్కడి నుంచే సప్లై జరుగుతుందేమో. ఈ చాలా పెద్ద విగ్రహాలు చెక్కుతున్నారండి అన్నీని. ఈ లెఫ్ట్ రైట్ కూడా మెయిన్ వాళ్ళే శిల్పులు ఉన్నారనమాట టోటల్. మనం ఊరికి దగ్గరగా వస్తున్నామండి. మ్యాక్సిమం మనం మహాబలిపురం ఊళ్ళోకి వచ్చేసాము. మహాబలిపురంలో హోటల్ చెన్నై. నేను తీయట్లేదులే. టోకెన్ సిస్టమ్ ఆల్రెడీ. భోజనం ఇప్పుడే ఫినిష్ చేసామండి. మేము వచ్చిన హోటల్ మీకు చూపిస్తాను పేరు. హోటల్ మమల్లా భవన్ మహాబలిపురం. ఈ పంచరథాస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ కూడా చెక్ చేస్తున్నాడండి. మీకు కనబడుతున్నాయి కదండి, దాన్నే పంచరథాసు అంటారనమాట. దీంట్లో ద్రౌపది రథం కూడా ఉంటుంది. నెక్స్ట్ ధర్మరాజుది, నకులు, సహదేవులు అండ్ భీముడు ఇవన్నీ ఉంటాయి. అర్జునుడు రథం వేరే దిక్కున కట్టారట. అది ఒకసారి ఎక్కడుందో చూద్దాం. ఈ పంచరథాలకి మన పాండవుల స్టోరీకి సంబంధం లేదండి. వాళ్ళు ఏమీ ఇక్కడికి వచ్చి వాళ్ళు నిర్మించారు అన్నది ఏమీ కాదు. కాకపోతే పల్లవులు వాళ్ళ యొక్క గుర్తుగా వాళ్ళ శిల్పుల చేత చెక్కించుకొని ఉంటారు. అవి వాళ్ళ గుర్తుగా ఉన్నాయనుకుంటానండి. ఇది ధర్మరాజు మండపం అండి మీరు చూస్తున్నది. ఈ పంచరథాస్కి చుట్టువైపులా కూడా ఒక కాంపౌండ్ లాగా ఏర్పాటు చేసి ఒకే ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. ఎండకి కూర్చోవడానికి చెట్లు కూడా ఉన్నాయి మనకి. అక్కడ ఏమన్నా కొద్దిగా ఎండ ఎక్కువైనప్పుడు అక్కడ కూర్చోవచ్చు. మీకు ఎదురుగుంటే కనబడుతున్నది భీముని రథం అనమాట. కొద్దిగా పెద్ద సైజులో ఉందండి ఆయనకి లాగే. ఇది నకుల సహదేవుల రథం అండి. మీకు ఎలిఫెంట్ స్టాచ్యూ కూడా కనబడుతుంది కదండి. ఆ ఎలిఫెంట్ని కూడా చెక్కారు అందంగా. ఇది మీకు కనబడుతుంది కదా, అది భీముని రథము. ఇప్పుడు ఇది చూసారా లోపల, ఇది బాగా చెక్కారండి. ఇది లోపల కూడా రూమ్స్ లాగా మన శిల్పులు వీటిని చెక్కారు.
కాకపోతే ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి భీముడి సైజులోని దీన్ని భీముని రథం కింద పిలుస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఒకే కాంపౌండ్లోని చుట్టూ వాల్ కట్టి ఒకే ప్లేస్లో చూడొచ్చు అనమాట మనకి ఈ రథాలన్నీ. నేను పైన నించొని అరౌండ్ వ్యూ అంతా ఒకసారి తీస్తున్నానండి, ఒకసారి చూడండి క్లారిటీ. ఒకే ఏరియాలో మొత్తం ఆ ఏనుగు అన్ని ఆ రథాలు ఒకే ప్లేస్లో ఉంటాయన్నమాట, ఎక్సెప్ట్ అర్జునుడి రథం తప్ప. ఇది ఆదివరాహ శివుని టెంపుల్ అండి. ఇది పైకి అలాగే ఎక్వాల్స్ ఉంటుందండి, కొద్దిగా స్లోప్ ఉంటుంది పైకి, అలాగా అప్ పోర్షను. దాని నుంచి స్లోగా నడుస్తూ ఆ పైకి కొండ మీదకి ఎక్కాలన్నమాట. ఆ స్టెప్స్ ఉన్నాయి చూసారా ఎదురుగుంటానా. మన ఎదురుకుంటా మామగారు ఉన్నారండి, ఆవిడ కూడా స్టెప్స్ ఎక్కుతున్నారు చూసారా. అంత పెద్ద వయసులో కూడా ఆవిడ మరి అక్కడ బిజినెస్ ఏమైనా చేసుకుంటున్నారేమో. ఈ ప్లేస్ నుంచి 2 డైరెక్షన్స్ కింద వెళ్ళొచ్చు అనమాట. మీకు స్ట్రైట్గా వెళ్ళారనుకోండి మహిషాసుర మర్దిని గుహ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ పైకి ఎక్కితే శివుని విగ్రహం ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ ఆ స్టెప్స్ పైకి ఎక్కి శివుని విగ్రహాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ పైకి ఇలా ఎక్కడానికి ఇలాగ వచ్చానండి, ఇది కొండ పైకి ఎలాగా. కాకపోతే ఇక్కడ స్లోప్ ఉండడం వల్ల కొద్దిగా గాలి ఎక్కువ వేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది, కొద్దిగా చాలా ఫీర్గా కూడా ఉంది. వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎదురుగుంటా అది సముద్రం అనమాట అండి, మహాబలిపురం. ఆ పైన ఏమో శివుని యొక్క మందిరం. మేము ఇప్పుడు మహిషాసుర మర్దిని గుహకు వచ్చామండి, కొద్దిగా పైకి వెళ్తున్నాం. ఆ మీకు లెఫ్ట్ సైడ్ ఇది కనబడుతుంది కదా స్తంభాల ఘటన, అది మహిషాసుర మర్దిని ఆ కేవ్ అనమాట. ఇది కొద్దిగా చాలా పెద్దగా ఉందండి. ఇది ఇందాక పైనుంచి స్టెప్స్ గట్ట కిందకి దిగుతున్నప్పుడు వీడియో తీయలేదు. ఈ లోపలికి కొద్దిగా గుహ లోపల ఎక్స్ప్లోర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది చూసారా, ఇది విష్ణుమూర్తి విగ్రహం అనమాట. ఆయన పడుకున్నట్టు చెక్కారనమాట. మీకు కనబడుతుంది కదండి, దీన్నే కృష్ణ మండపం అంటారు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన సన్నివేశాలు దీంట్లో చెక్కి ఉన్నాయన్నమాట. ఈ కేవ్ టెంపుల్ని పల్లవులు నిర్మించిన అతిపెద్ద కేవ్ టెంపుల్గా చెప్తారండి. లోకల్స్ దీన్ని పంచపాండవుల మండపం అని పిలుస్తారండి. దీన్ని ఒకే రాతి మీద చెక్కారనమాట అండి, అదంతా ఒకే కొండ, దాన్ని అలాగా చెక్కారు. మనము ఒకసారి ఈ మండపం లోపలికి చూద్దాము, ఒకసారి చూసి దాని యొక్క విజువల్స్ కూడా మనం పిక్చరైజ్ చేద్దాము.
ఈ లోపల ఎటువంటి శిల్పాలు లేవండి, కాకపోతే బ్లాక్స్ లాగా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే వాళ్ళు పార్టీషన్ చేసుకొని పెట్టుకొని దాన్ని అప్పుడు శిల్పాలు చెక్కుతారేమో. కాకపోతే బ్లాక్స్ లాగా ఉన్నాయన్నమాట, స్క్వేర్ టైప్లో గట్టా ఉంది. ఒకసారి చూడండి, లోపల అన్ఫినిష్డ్ అనమాట అండి, ఇంకా ఏం అవ్వలేదు. ఎందుకు బ్లాకులుగా తయారు చేశారో కూడా మనకేమీ తెలీదు. హోటల్ మండపం అనమాట ఇది. ఈ కృష్ణ మండపానికి ఎదురుగుంటా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో కొద్దిగా తెలియపరచండి. ఇది కృష్ణుడు బటర్ బాల్ అంటున్నారండి దీన్ని. ఇది ఒక పెద్ద విశాలమైన ప్లేస్లో ఉన్నది. దీన్ని కృష్ణుడు వెన్నముద్ద అని కూడా అంటారు. యాక్చువల్గా కృష్ణుడు ఆయన స్టోరీకి దీనికి సంబంధం లేదు, కాకపోతే అది ఒక రౌండ్ షేప్లో ఉండడం వల్ల దాన్ని అలా పిలుస్తున్నారనమాట. ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి. బటర్ బాల్ చాలా డేంజరస్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానండి, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉందంట. ఇంచుమించు చాలా బరువు ఉంటుందటండి. ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నది ఏంటంటే షోర్ టెంపుల్ అండి. ఇది గేట్ దాటిన తర్వాత మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది కొంత దూరం నడవాలన్నమాట అండి, డిస్టెన్స్. అలా స్ట్రైట్గా వెళ్తుంటే మీకు జూమింగ్లో కొద్దిగా చూపిస్తున్నాను. 5 రథాల దగ్గర దాని తర్వాత స్లోగా మన కొండెక్కేమో, అదంతా తర్వాత మనం పైనకి ఎక్కవచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీని మన టెంపుల్కి ముందు దాని యొక్క హిస్టరీస్ని అలాగ పెడుతున్నారండి. మనం ఏదైనా తెలియకపోతే దాన్ని చూసి తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మహాబలిపురంలో మా వాడు వాటర్ పట్టేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? మేము ఇప్పుడు షోర్ టెంపుల్ దగ్గరగా వచ్చామండి. ఇక్కడ కూడా కాంపౌండ్ ఉంది. ఇప్పుడు మనం షోర్ టెంపుల్గా పిలుస్తున్న ఆలయాన్ని జలశయన ఆలయం అని పిలిచేవారటండి. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో 2వ నరసింహవర్మ నిర్మించారటండి. దీన్ని పూర్తిగా గ్రానైట్తో నిర్మించారట. ఇది యూరోపియన్ మర్చెంట్స్ 7 పగోడాస్గా పిలిచేవారటండి. ఈ 7 పగోడాస్లో ఒకటి మాత్రమే మనకి ఈ సునామీ వచ్చినప్పుడు బయటపడ్డదటండి. మిగతావి మాత్రం సముద్రంలో ఉన్నాయి అన్నట్టు అంటుంటారు. ఈ షోర్ టెంపుల్ దూరం నుంచి చూస్తే రథం షేప్లో కనబడుతుంది, చూసారా? ట్రయాంగిల్ షేప్లోని. ఈ టెంపుల్ చుట్టూను నందులు అమర్చారండి. వాల్ లాగుండి ఆ వాల్ పైన అలాగా నందులు ఉన్నాయి ఎక్కువ. 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారటండి దీన్ని. ఇక్కడతో డే 2 ట్రిప్ అయిపోయిందండి. ఈ మహాబలిపురం ఎక్స్ప్లోర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మనం డే 3 ట్రిప్తో మళ్ళీ కలుద్దాం.